నిజం కాక సేమ్ మా కోతిలాగా ఉంది ఇది. కోతి మాదనప్పుడు మాదనే చెప్తాం కదా నా కోతి కూడా, లేకపోతే నువ్వు కూడా వస్తావు కోతితోనే. ఏదో తేడాగా ఉందేంటి. దీన్ని పట్టుకో రాజు చూడు, నీకు వచ్చిందా నీ దగ్గరికి? ఇంకా వస్తుంది. ఇది చూడు, అర్థమవుతుందా? ఇస్తున్నావు కదా, చలో నీకు డబల్ కలిపి నేను నీకు పైసలు ఇస్తాను. అరే హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు పర్షియన్ టాక్స్. రోజు వీడియో వచ్చేసి ఇదేం తెలుసా, జనరల్గా మేము ఒక చిన్న వ్లాగ్ చేస్తున్నాం అని చెప్పి విజయవాడ చెప్పినా, కానీ వ్లాగ్ కాదు, ఇది ప్రాంక్ చేస్తున్నాం విజయవాడ మీద. ఇది మాత్రం కంపల్సరీ మీకు వ్లాగ్లోనే అనిపిస్తుంది విజయవాడకి, కానీ ఇది ఏంటంటే కంప్లీట్గా ప్రాంక్ చేస్తున్నాం. మొత్తం ప్లాన్ మొత్తం బంటి ఏమైనా అయితే కూడా నాకు తెలియదు, బంటికి మాకేం తెలియదురా. పెట్టిన దగ్గర ఆడికి వచ్చేసిన నేను ఆల్రెడీ వచ్చేస్తా ఒక 2 minutes వెనకాలనే అది వస్తున్నా. దాదా జల్దీరా, ఇగో బంటి ఇంటర్వ్యూ తీసుకున్నామని చెప్పి చెప్పిండు కదా. సరే సరే వస్తున్నా, జల్దీరా. ఓకే మనడైతే వస్తున్నాడు. ఇంటర్వ్యూ వ్లాగ్ రెండు మిక్స్ కొడతాము, వేరే ఎవరు చేస్తాం. తెలుసుగా మనతో మనం వచ్చిన మాట ఎట్లుంటుందో. కోతే అలా కోతే పడితే మనది అది. దాన్ని చూసి నువ్వు కోతిలాగా ఉన్నావు అనగల, వచ్చేసిండు. ఏం పెడుతుంది దాని పేరు? దీని పేరా పుష్ప కదా. పుష్పరాజ్. తగ్గేదే లేదా? తగ్గేదేలేమో చాలా రోజుల తర్వాత. ఏం వీడియో తీస్తున్నా చెప్పినా మన ఇంటర్వ్యూ తీస్తుండు, ఇక బ్లాగ్ చేద్దామని చెప్పి. ఇగో పుష్ప చూడు, ఇటు చూడు పుష్ప. పుష్ప అమ్మ రావే. ఏంది కొడుతుంది మరి చూసి. లేదు, 2 చేతులు పెట్టి గమ్మనుంది. ఇట్రా దుంకుదామని చూస్తుంది అనమాట. ఇట్రా హలో. ఇగో ఇట్లా ఇట్లా ఇట్లా. అరే అది కుక్కలను చూసి ఆల్రెడీ కుక్కల దొరికి ఇట్లా వచ్చింది కదా పరిస్థితి. కొట్టేస్తుంది. అరే ఇదేం కాక సేమ్ మా కోతిలాగా ఉంది ఇది. ఇది అవునా, అదృష్టవంతురాలు అయితే. కిందికి దిగ, మెల్ల పల్టీలు కొడతాయి ఇది. దాదా ఇట్రా. ఎక్కించుకోపోయినా చేయనట్లు లేస్తుంది ఎక్కుతుంది అంతే. కథ అరే ఇది మాదే బ్రో. ఏది ఇది మీదైతే తీసుకో. ఇక లేదు ఇక చూడు, నీ మీద కూడా అర్థమవుతుందా? మన తాను ఉన్నది ఇదే కదా. అందరి మీదకి ఎక్కుతుంది. ఏ చూడు అది, ఇగో అర్థమైందా? మాదే కాక మరి ఇందాక ఎట్లా వచ్చిందంట? ఏ నిజంగా మాది పోయింది, నీకు చూపిస్తాను, వీడియో చూపిస్తాను. ఇంకా అర్థమైందా? అది ఎంత పెద్ద ఉంది, ఇది ఎంత? ఇదే దీని తమ్ముడు కాక. తమ్ముడా? తమ్ముడు అయితే ఇది అన్నాను కదా. మరి సరే ఓకే. ఇది చెల్లే కాక, ఇది అన్న. అది అన్నా కదా. మరి మరి రెండో కొట్టే అంటున్నా, ఎందుకు అంటున్నా అంటే నీకు ఆ కోతి లేదు, నీకు ఇది చూపిస్తున్నా నేను. అర్థమైందా? ఓకే చూసినావా ఏం చేసింది అది? ఇదేం చేస్తుంది? ప్రతి కోతి పైకి ఎక్కే పట్టుకుంటారు. వాస్తవాలు బయటకు వస్తే పడతలేదా, డైజెస్ట్ అయితే లేదా? ఇప్పుడు నీకు అర్థమవుతుందా? అర్థమైందా? ఇక అన్నకి వచ్చేసింది, నమ్మకం వచ్చింది చూడు. తీసుకుందాం నడుకోవాలి మరి. అదే మళ్ళా జుట్టుబడి నేను వచ్చిందే దాని రీజన్ అదే. నేను ఎందుకంటే నాకు కోతిని జర వీడియోలలో ఇప్పుడు చూడు ఇంతసేపు ఉంటుంది. ఎందుకుంది మన కోతి. అర్థమైందా? మజాక్ చేయ కానీ ఇప్పుడు ఇంటర్వ్యూ ఇప్పుడు చూడు ఏం చేస్తుంది చూడు, నీకు అర్థమవుతుందా? చోలే చెప్తుంది. ఏం చేస్తుంది చూడు, నీకు అర్థమవుతుందా? చోలే చెప్తుంది. చోలే చెప్తుంది. మనం ఇంటికి వెళ్ళిపోమని చెప్పి నాకు గులగుల అవుతుంది గోక అని చెప్తుందా నీకు? ఏం మజాక్ సీరియస్ చెప్తున్నా నేను. మళ్ళీ చెప్పాను. అరే దారా చెవులైపు ఏ బేటా అగో గోక్కుంటుంది పాప. ఆగా అవకాశం ఆగు. అన్నాను గోకమా. అరే నేను మజాక్ ఆడతాను కదా, సీరియస్ చెప్తున్నా నేను. సరే కాక నేను కూడా సీరియస్ చెప్తున్నా. దాని కట్ట చూడు మళ్ళీ చెప్పనా? అర్థమైందా? అది నీ వచ్చిందా? వెనకాల తల పెట్టుకొని తీసుకొని పోయి టార్చర్ చేస్తారని చెప్తుంది. అవునా? ఇగో నీకు లైవ్ నీకు అని మజాక్ ఆడతాను, సీరియస్ చెప్తున్నా కాక మాది కోతిది. నేను అది చూద్దామని వచ్చిన, నేను ఉట్టిగా నేను వ్లాగ్ అన్ని నీకు ఉట్టి చెప్పిన. నేను మీ ఏరియానే దూలపల్లి. నవ్వు 4 విధాల చేయటంటారని తెలియదు స్వామి. జోనా అరే మా అత్త వాళ్ళ ఇంట్లో దూలపల్లిలో ఏముండరా బేటా? కోతి ఉండే, అది ఏమైపోయింది? పోయిందా కోతి? ఎత్తుకోవాలి, ఈడ విజ్జిగోడ దొరికిందంట. ఇచ్చామని మళ్ళీ తీసుకొచ్చేసేది.
ఇక నేను తీసుకో మజాక్ ఏ కాక కవమ అడుగుతుంది దులబల్ల కోతి దొరికిందని చెప్పి రోజుకి 10 సార్లు ఫోన్లు చేస్తుంది. సీరియస్ కాక మజాక్ ఆడతలే నీతోని. కాక సరేలే. సరే ఇప్పుడు ఇంటర్వ్యూ అని వచ్చిండ్రు. ఇంటర్వ్యూ ఇప్పుడు ఇంటర్వ్యూ ఉందా లేదా? అరే అన్న కోతి తీసుకురా అన్న. ఎవరు విజ్జుగాడు ఎవరు అసలు నాకు అర్థమైతలే. మనోడేరా. అచ్చా మా నాన్ననా మళ్ళీ తీసుకురా మళ్ళీ ఇచ్చేమన్నా అన్న ఇచ్చేసా అన్న కోతి మాదది. బ్రో ఈడ మజాక్ అయిపోతుంది మొత్తము. ఇక్కడ బంట ఇంటర్వ్యూ తీసుకుందామని వచ్చిండు. ఇక నన్ను ఇక్కడికి రమ్మంటే ఇంటర్వ్యూ కోసం అని లొకేషన్కి వచ్చిన. ఇక ఇది కోతిని చూడగానే కోతి నాదని చెప్తుండే. ఇంకేం చేయాలి? ఇప్పుడు కోతి మాదన్నప్పుడు మాదనే చెప్తాం కదా అన్న కోతి కూడా. లేకపోతే నువ్వు కూడా వస్తావు కోతితోనే. ఏదో తేడాగా ఉందేంటి. సరే నేను కూడా వస్తా బ్రో. లేదుగా నువ్వు మజాక్ ఆడతలే. వాళ్ళు ఏడ్చుకుంటున్నారు ఇంట్లో. నువ్వు ఏది కోతి కోసం? అరే వాళ్ళు ఇంట్లో పెంచుకున్న కోతి అది. అన్న అమ్మ తోడు కోతికి డైపర్లు వేసి వచ్చిన రోజులు మావి. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. కోతి వెళ్ళిపోయింది మాది. అది చిన్న సరేరా చూడరే నీటి వచ్చా నేను తీసుకొని వస్తున్నా. కోతిని తీసుకొస్తున్నా పెట్టు. నేను వస్తున్నా. కోతిని తీసుకొస్తున్నా చూడ. చెంప మీద చేయట్లు పెట్టింది చూడు. పోదాం మాకు వెళ్ళిపోమని ఉందా? సీరియస్లీ చెప్తున్నా. ఒక దీన్ని పట్టుకో కావాలంటే దీన్ని పట్టుకో. రాజు చూడు నీకు వచ్చిందా నీ దగ్గరికి? ఇంకా వస్తుంది. ఇది చూడు అర్థమవుతుందా? అర్థమైందా? అది అందరి మీద అట్లనే చేస్తుంది. అరే నీకు లైవ్ ప్రూఫ్. అరే లైవ్ ప్రూఫ్ కదా ఇది. ఇప్పుడు అల్లదంట కోతి. ఇది చూడు నీకు అర్థమైందా? ఇప్పుడు నేను ఏం చెప్పినా నీకు పోయేటప్పుడు ఏం చెప్పినా నేను రాజు నీ దగ్గరికి అని చెప్పిన. ఇప్పుడు దానికి పుట్టుమచ్చ కూడా చూపిస్తా ఇట్లా. దాన్ని ఎత్తుకో కావాలంటే. చూడు ఎంత టెన్షన్ అవుతుంది. ఇగో ఇట్లా అది ఎత్తుకునే మూడ్లో లేదు. ఇగో ఈడ పుట్టుమచ్చ ఉంటుంది చూడు. ఇగో దాన్ని ఇప్పుడు జంగల్లో వదలాలంట మెల్లగా. జంగల్ కాదు కాక సీరియస్లీ చెప్తున్నా. అది మాది అంటున్నా. మా అక్క కూడా ఫోన్ చేస్తున్నావు. సరే డైరెక్ట్ తీసుకొని వెళ్ళిపోతాను. ఏముంది కాకా మజాక్ చేయకు జరా. నేను మజాక్ ఆడతాను సీరియస్లీ. ఎంతసేపు మజాక్ చేసుకుంటూ కూర్చుంటే అంతసేపు టైం వేస్ట్ అవుతుంది. నేను నీతో అసలు మజాక్ చేయనికే రాలేదు. ఆ కోతి మాది అంటున్నా. ఒకసారి దాన్ని లేపు చెప్తా అని ఒకసారి లేపు. సరే పుట్టుమచ్చ. సరే ఓకే. నీకు పుట్టుమచ్చ ఉందా లేదా దానికి? ఇదే టైం వేస్ట్. ఇదే టైం వేస్ట్. టైం వేస్ట్ కాదు దాన్ని. బ్రో కాగా ఒక విషయం ఆగు. అది పోతానన్నయ్య నేను పోతాను. నాకు ఇది వద్దన్నయ్య నేను పోతాను. అది నాకు ఎట్లా దొరికింది నాకు అర్థమైంది చూడు అని అన్ని చెప్పిన నేను. అది ఎట్లా దొరికింది అనేసి నేను చెప్తా. నేను ఖాళీ ముఖం చూసి వచ్చినా కానీ నువ్వు ఇదే టైం వేస్ట్ చేయొద్దు ఇక. అరే పిచ్చోడును నాకు అర్థమైతే లేదు. కోతి మాది అంటే కోతి మాది కాక నేను ఎట్లా కనబడుతున్నా నీకు కోతి? నువ్వు రాగానే వచ్చి కోతి మాది పైకి ఎక్కింది. నేను అసలు వీడియోలలో చూస్తే నాకు అర్థం కాలేదు. ఇప్పుడు లైవ్ చూస్తే నాకు అర్థమవుతుంది. కాక మాదే ఇది అర్థమవుతుందా? ఒక్క క్షమ ఇట్రా. ఏ లియో ఇట్రా. లియో నువ్వు ఉండేది దులపల్లి కదా కాక? మా అత్తమ్మ కాక. మీ అత్తగారు మా డాడీ వాళ్ళ అక్క. ఓకే సరే ఒకసారి వదిలి చెప్తా. ఒకసారి వదిలి. నేను మజాక్ ఆడతలేను. కోతే మాది. నీకు కావాలంటే అడిగి రా, మాతో రా. నీకు అక్కడ ప్రూఫ్లు చూపించిన తర్వాత నువ్వు తీసుకెళ్ళిపో. రావడం కాదు, నువ్వు ఇక్కడ పోవడం కాదు, అవన్నీ వద్దు నాకు. నువ్వు ఏదో తెమ్మన్నా చూస్తా అని చెప్పినావు కాబట్టి నేను తీసుకొని పోదామన్నా తీసుకొని రమ్మని చెప్పి చెప్పలేవు. నువ్వు ఫోన్లో అంటే తీసుకొని రావు కదా. అప్పుడు ఏం దొంగనా నేను? నీకు ఎట్లా కనబడుతున్నా? వెళ్ళిపోయిందని చెప్తే నేను నమ్మకుండా వెళ్ళిపోయిందని చెప్తే నేను ఏం చెప్తా. రేపు అంటే నేను నీకు ఎట్లా క్రిమినల్ లెక్క కనబడుతున్నా. రేపు పొద్దున మళ్ళీ యూట్యూబ్ లో వీడియోలు పెట్టాను. అరే నేను ఏమంటున్నా నాకు అవన్నీ వద్దు కాక. నేను నీ మొహం చూసి వచ్చిన నీదంటున్నావు కదా. నువ్వు లీగల్ గా యాక్షన్ తీసుకొని పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టేసి ఇట్లా విజ్జుగౌడ్ నా దగ్గర నుంచి వెళ్ళి స్టోలింగ్ చేసి నువ్వు అన్ని పిచ్చి పిచ్చి అవన్నీ చేస్తే మళ్ళీ నీకు నాకు ముఖం ఉండదు. అవును మరి ఇప్పుడే ముఖం ఉండదు. ఇప్పుడే ముఖం ఉండేటట్టే మాట్లాడుతున్నావు, ముఖం లేనట్టే మాట్లాడుతున్నావు. ఏం చేస్తున్నా? అరే కాక అది మాది కాక చూడు. అది రానంటుంది నీ దగ్గరికి. అది ఇప్పుడు అవన్నీ తెలుసు కాక నాకు. అది తల్లి దగ్గర నుంచి వచ్చింది. అది తల్లి దగ్గర చూడు. యూట్యూబ్ లో వీడియో కూడా పెట్టి నేను అది చూసి నేను మాదా కాదా అనుకుంటా. ఇన్ని రోజులు టైం పట్టింది. ఇప్పుడు నీ దగ్గర ఉందేమో అన్న అంటున్నావు, ఇది చెల్లె అంటున్నావు. ఇప్పుడు అన్న చెల్లెల బంధం కలిపినావు. మరి నీదెందుకు అయితే ఇది? సరే నీ దగ్గర ఉంది అన్న అనుకుందాము, ఈ చెల్లె అనుకుందాము, చెల్లె నా దగ్గరకు వచ్చింది అనుకుందాము. నీ దగ్గర ఉన్నది అన్న అయిపోయింది కదా. అది నువ్వు ఉంచుకోవాలి. నువ్వు ఎలా చెప్పావు తెలుసా? ఆకిస్ పాక్ పాకిస్ ఆక్. సో ఆక్ పాక్ కరే పాక్లే చెప్పావు కదా. కోతి అని చెప్పి దీన్ని చూపించిండు. సేమ్ నువ్వు ఎంత జోకులు చేసినా సరే ఇది తీసుకొని పోతున్నా. ఇప్పుడు నేను అర్థమవుతుందా? నేను ఇయ్యను.
ఏ నువ్వు ఎన్ని మాట్లాడినా నేను ఇచ్చేది ఏముండదు. అట్లా ఉంటది కాక నాకు కానీ అర్థం నేను కాదు. మంచిగా ప్రేమగా చూసుకుంటున్నాను. రోజుకి ఇప్పుడు ఏంది ఇప్పుడు నీ దగ్గర పెట్టేసి వెళ్ళిపోమంటావా? నా ఇద్దరు పిల్లల కన్నా ఎక్కువ మంచిగా చూసుకుంటున్నాను. వ్యాక్సినేషన్లు ఇప్పించినాను, దానికి పుండ్లు మానే తట్టు చేసినాను, అన్ని చేసినాను నేను. అర్థమవుతుందా? దగ్గరుండి రాత్రి పూట మొత్తం ఇగో వాడు చేసే పని ఏం తెలుసా, నెలకి 25,000 పని చేస్తాడు. ఆ పని అనిపించేసి దాని దగ్గర వాచ్మ్యాన్ డ్యూటీ చేపిస్తున్నావు అంత తెలుసా? అరే ఇప్పుడు సరే, ఇప్పుడు వాచ్మ్యాన్ డ్యూటీ చేసినావు కదా, ఇప్పుడు ఏం కావాలి నీకు? పైసలు కావాలి అంతేనా? పైసలు ఈ కాక సరే కొనుక్కో. వాడు చూపించిన ప్రేమ వేలం పాట పెడుతున్నా, కొనేసుకో. నేను అదే నేను ఎవన్నా ఎంట్రమరో తెలుసా? ఎవరా ఎంట్రమరో నీకు తెలుసా? అంటున్నా కదా, ఇప్పుడే సార్ జరుగు. కొనేసుకో. నీ దగ్గర ఎంత ఉందో వాడి ప్రేమ, వాడు దాని మీద చూపించిన ప్రేమ, దాన్ని నీకు ఇచ్చేసా కాక పైసలు ఎంత కావాలంటే ఇస్తా అనే ఎంత అన్న పైసలు ఏమొద్దు మాకు. లేలే అమ్మేసాయి నీ ప్రేమను, అమ్మేసాయి దాన్ని నేను చూపించిన. అరే ఇప్పుడు మీరు చేసిన వాచ్మ్యాన్ డ్యూటీకి ఇస్తున్న పైసలు నేను. అవునా, వాచ్మ్యాన్ డ్యూటీకి ఇస్తున్నావు, కరెక్ట్. అయ్యి పుష్ప అగో అగో, అరే పుష్ప అని చెప్పి పేరు ఎందుకు చేంజ్ చేస్తున్నావు? అయ్యో అన్న, ఇక పట్టు. ఏ వద్దే మాకు. నీ పైసలు వద్దు, వాడు వాచ్మ్యాన్ డ్యూటీకి వాడి. సరే నువ్వు అంటున్నావు కదా, అనుకో 5 లక్షలు ఇయ్యి. వాచ్మ్యాన్ అంటే దాని ప్రాణాలు కాపాడినందుకు 5 లక్షలు నువ్వు వస్తావు, 5 లక్షలు నీకు ఇస్తే. డబల్ నువ్వు 5,000 ఇస్తున్నావు కదా, చలో నీకు డబల్ కలిపి నేను నీకు పైసలు ఇస్తాను. అరే దగ్గర పెట్టుకో. ఇప్పుడు పైసల గురించి తీసిండు ఎవడు? అట్లా కాదు మరి, పైసల గురించి తీసిండు ఎవడు? నువ్వు తీసినావు. నేను తీసిన. నువ్వు తీసినావు. నేను పైసల గురించి తీసిన. మరి వాడు నువ్వు అన్నావు 25,000. వాడు వాచ్మ్యాన్. నువ్వు అన్నవాళ్ళే బంటి ఎవరన్నా వాడు అడుగు, ఈయన ఉన్నాడు కదా బంటి ఎవరన్నా. 25,000 తీసిండు, 25,000 పని చేసుకుంటాడు, వాచ్మ్యాన్ పని చేస్తుండు. 25,000 పనోడు పని మానేసి దీని దగ్గర ఇప్పుడు అంటే అర్థమైంది, అంటే అర్థమైంది. అంటే అంత ప్రేమ చూపించిండు. 25,000 మనకి పెళ్ళలేదు, పాప ఉన్నది, అవన్నీ వాళ్ళ. అరే ఇప్పుడు నేను ఏమంటున్నాను, అంటున్నా నేను. నువ్వు పైసల గురించి మాట్లాడితే పైసలు అడుగుతున్నావు అనుకున్నా నేను. సరే సరే, ఇప్పుడు నువ్వు 5,000 ఇస్తున్నావు కదా, 60,000 నా కామెంట్లలో ఉంటాయి చూడు. 60,000 ఇస్తే నీ కోతికి 60,000 ఇస్తా, నాకు ఇస్తావా అని అడిగినారు. నాకు అంత అథారిటీ లేదు దాని మీద, ఎందుకంటే అది అంటే కోతి నీది కాదు కాబట్టి అథారిటీ లేదు. కోతి నాది, నీదా? కోతి మాది. అంటే ఎట్లనేది నువ్వు కన్నావా దానేమన్నా? ఎట్లనేది నువ్వు కన్నావా దానేమన్నా? అరే పిచ్చో, నువ్వు దాని అమ్మ నా మా దగ్గర ఉంది. దాని అమ్మని తీసుకురా. ఏంది? దాని అమ్మని తీసుకురా. అప్పుడు ఎగ్జాంపుల్ ఎందుక ఇక నువ్వు పట్టుకున్న వాళ్ళంతా ఆగమైపోయింది, నేను గాల్లో దీపం పెట్టి నమస్తే పెడతా అంటే నడవదు. అరే ఉంది కాక, నీకు తీసుకొచ్చి చూపిస్తా, నీకు ఏమైతుంది చెప్పు. కోతి విజ్జుకోటి చూడు, నువ్వు కోతిని పెట్టి బ్రో, ఈడ పెట్టి. దాని అమ్మని తీసుకొని ఆటోమేటిక్ గా వెళ్ళిపోయి దాని దగ్గర పాలు తాగడము, దాని మీద ఏదో ఒకటి వెళ్ళిపోతుంది. అప్పుడు మేము కూడా మమ్మీ అని పోతుంది కదా. సరే ఒక మాట చెప్తాను, ఇచ్చాడు. ఇప్పుడు కోతి అది నేను ఇయ్యను. ఏమంటున్నా, నువ్వు ఏం చెప్పేది ఉంటే చెప్పు. నేనేమంటున్నా అది ఫస్ట్. నువ్వు నేను ఏమంటున్నా అంటే ఫస్ట్ అది అంటున్నా. నువ్వు చెప్పేది చెప్పు. అరే నువ్వు ఫస్ట్ నాకు అది ఇచ్చిన మాట. ఇంకా 7 వ్యాక్సిన్లు ఉన్నాయి, నేను ఇప్పించుకుంటా. నెలకన్నా నేను ఇప్పించుకుంటా. నేను దాన్ని వదిలేస్తాను. నాకు నమ్మకం లేదు. నేను ఎందుకు నీకెందుకు ఇవ్వాలి? నీకెందుకు ఇవ్వాలి? నేను నాకు ఫారెస్ట్ లో దొరికింది, ఫారెస్ట్ లో వదిలేసేస్తా. ఫారెస్ట్ లో దొరికిందా నీకు? అంటే నా ఇంటి ముంగడ దొరికింది. ఫారెస్ట్ లో ఇప్పుడు అబద్ధాలు చెప్పకు. ఇప్పుడు నాకు రోడ్డు మీద దొరికింది, అది రోడ్డు మీద దొరికింది. నేను రోడ్డు మీద వదిలే, నేను ఫారెస్ట్ లో తీసుకపోయి వదిలేస్తా. ఎందుకు ఫారెస్ట్ వదులుతావు? ఎందుకు అది అది ఏమి లేదు. నీకు ఎడ దొరికింది ఆడ వదిలేసి. అట్లా మళ్ళీ కుక్కలు ఉన్నాయి ఆడ, ఈ రోజు వదిలేసేవచ్చు. ఇప్పుడు వదిలేటప్పుడు నాకు ఫోన్ చేయని వచ్చి తీసుకుని వెళ్ళిపోతా. సరే ఓకే, నేను బెల్ట్ ఇప్పి వదిలేసినప్పుడు నీకు ఫోన్ చేస్తా. కానీ ఇప్పుడు మాత్రం నువ్వు తీసుకొని పోతావు. అవసరం లేదు, నీతో మాట్లాడడం కూడా అవసరం లేదు. నాకు అర్థమైపోయింది నువ్వు ఏం చేస్తున్నావు అని అర్థమైంది. అరే నేను ఏమంటున్నా కాక, ఇది చూడిగో నువ్వు హైపర్ చేస్తున్నావు. వద్దుగా వద్దు. అరే మాది ఏమంటున్నా అంటే ఇచ్చేసి. దాని దగ్గర నీ దగ్గర దాని తల్లి ఉంది అంటున్నావు కదా, ఆ తల్లిని తీసుకురా. మీ ఊళ్ళో నీట తీసుకురా. అరే అప్పుడు ఇస్తాను. గుచ్చుకుంటుంది కాక. గుచ్చుకుంటుంది అంటున్నా. పాత ఫ్రెండ్ కదా అన్నట్టు నేను మాట్లాడుతున్నా. అట్లా తాళం నువ్వు మాట్లాడిపోవాలా మళ్ళా? అరే ఒక ఇటు రాకాక. అరే నువ్వు బండి ఎందుకు ఇట్లా నేను ఏమంటున్నా ఒక్కసారి ఇట్లా నేను చెప్తా. ఒకసారి నేను ఏం మాట్లాడు ఒకసారి. అరే నువ్వు అంత సీరియస్ కాకు. ఒక 2 నిమిషాలు, 2 నిమిషాలు ఇట్రా 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 కూర్చోడు. ఇట్లా కూర్చో. అవన్నీ వద్దు నాకు. మీ ఇంట్లో ఎవరైతే దీన్ని పెంచిండ్రో అండ్ మీ దగ్గర మదర్ కూడా ఉంది అంటారు కదా, దాన్ని పట్టుకొని రండి. మదర్ని చూసి వెళ్ళిపోయింది అనుకో. మదర్ లేదు, ఆగమైపోయింది. ఇక నేను అదే చెప్తున్నా కదా, ఎవరు లేరు. ఇది ఒకటే నాకు కావాలి. పుణ్యానికి దొరికింది విజ్జుగౌడ దగ్గర.
అన్నట్టు అనుకునే బాగుంది. అదే plan. అది మాది అదే కాదు కాక అది నీదే అది మరి అయ్యో అటే చెప్తావు. ఇంటర్వ్యూ తీసుకుంటారు చిన్న ప్రాంక్ చేస్తుంది నేను అప్పుడే అనుకుంటున్నా చిన్న బ్లాగ్ నేను అదే ఇంటర్వ్యూ అని చెప్పి ఇంటర్వ్యూ తీసుకోకుండా నేను అనుకుంటున్నా. రైట్ బేటా నాకు కరెక్ట్ సాధించింది చలో గైస్ ఇంకోటి ఏంటంటే దీని మీద ఇప్పుడు విజ్జిగోడ ఇంకో కోతిది మనోడు బంటి ఇంటర్వ్యూ తీసుకుంటుండు. ఇంకోటి నేను ఒక వ్లాగ్ ఛానల్ మనది ఉంది కదా డిస్క్రిప్షన్లో పెడతా, దాంట్లో ఒక చిన్న వ్లాగ్ కూడా తీసా. కోతికి అసలు నిజంగా చెప్తున్నా కదా విజ్జిగోడ చాలా అంటే చాలా గ్రేట్. వాళ్ళ కొడుకుని ఎంతైతే చూసుకుంటుండో కోతిని అట్లా చూసుకుంటుండో ఇలా దానికైతే చాలా చాలా గ్రేట్ బ్రో. వ్లాగ్ కూడా తీస్తా దీని మీద, డైపర్ ఎట్లా చేంజ్ చేస్తారు, దాని టైమింగ్ ఏముంటుంది, దాన్ని ఎట్లా చూసుకోవాలో మొత్తం క్లియర్ కట్గా మీకు చూపిస్తా. చలో బై. చలో